ఈ డైరెక్ట్ ఇది ఆయన రియల్ ఇన్సిడెంట్ అంటాడు. సార్ చాలా చూశాను, ఊర్లో చూశాను చాలా అంటాడు. దీంట్లో చాలా మీ ట్రేజర్లో చూపించినట్టు చాలా ఇంటిమసీస్ ఉన్నాయి. మీకు అసలు ఏం చెప్పారు? ఇన్ని సీన్లు ఉంటాయని అసలు ఏం చెప్పారు వాళ్ళు కథ చెప్పినప్పుడు? చెక్ చెక్ ఓకే 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 ఓకే. టీజర్లో చాలా ఇంటిమసీ సీన్స్ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా నాకు తెలిసి ఏ సీన్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మీరు డైరెక్ట్గా చెప్పినట్టు రిలీజ్ అవుతారు, ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది, ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో ఎండ్లో చిన్న క్లైమాక్స్లో చిన్న మెసేజ్ ఒకటి ఇచ్చి ఏడుపుతో పంపిస్తారు. మీకు అసలు డైరెక్టరు ఏం చెప్పాడు ఈ కథ? ఏ సీన్లు ఇంటిమసీ సీన్లు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, ఇటువంటి క్యారెక్టర్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. సో మీరు అన్నట్టు చిన్న మెసేజ్, అవును చిన్న మెసేజే, కానీ ఏమో పెద్ద ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఈ మూవీ నాకు ఎలా రీచ్ అయిందంటే మా మేనేజర్ గారు మాకు రీచ్ అయ్యారు. సో సో అండ్ సో స్టోరీ ఉంది అని చెప్పేసి అన్నారు. మేము వెళ్ళటం జరిగింది, ఆఫీస్కి వెళ్ళాము. సార్ భిక్షు సార్ నరేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. అలానే ఇంకా నీకు వేరే కాల్ వస్తుంది సార్ అని చెప్పేసి ఎమ్మటే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. డోంట్ లవ్. వెళ్ళాను, అమ్మ దగ్గర వెళ్ళిపోయి సార్ అమ్మ వెళ్ళిపోదాం పదమ్మా, అర్జెంట్గా వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అన్నాను అమ్మతోటి. ఏమైందని అమ్మ కూడా అడగడం మొదలుపెట్టింది. సో ఎమ్మటే అసలు ఏమి ఇన్ఫామ్ చేయకుండా మేము వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోతే భిక్షు సార్ కూడా ఎమ్మటెమ్మటే కాల్స్ అవి చేస్తున్నారు. సో మేమేం రెస్పాండ్ అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాల్స్ వస్తూనే ఉన్నాయి. లిఫ్ట్ చేయకపోతే ఇంకా బాగోదని చెప్పేసి అమ్మ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేస్తే ఒకసారి మీరు వినండి, ఫస్ట్ హాఫ్ విన్నారు ఓకే, సెకండ్ హాఫ్ కూడా వినండి. వింటే మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మీ ఇష్టం, నేనేమీ ఫోర్స్ చేయట్లేదు, ఒకసారి రండి వినండి అనేసి క్లారిటీ ఇచ్చారు. సో మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళాము, సెకండ్ హాఫ్ విన్నాము. సో లాస్ట్కి ఏమైందంటే నేను సెకండ్ హాఫ్ సార్ చెప్పేటప్పుడు కూడా నేను లిటరలీ ఏడుస్తున్నాను లాస్ట్లో. మీరు అన్నారు కదా అది మెసేజ్ అని చెప్పేసి, ఆ మెసేజ్ అప్పుడు కూడా నేను ఏడుస్తూ ఇంకా నేను లేసి సార్ సారీ సార్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్, నా కోసం మీరు ఎందుకనం కాల్స్ అవి చేసేసి నాకు స్టోరీ చెప్పారు. ఇంకా నేను ఇంకా సారీ కూడా చెప్పాను. ఏమో సార్ మీరు అనుకున్నట్టు నేను చేయలేనేమో, ఐఎమ్ రియలీ సారీ, నేను చేయలేనేమో మీరు అనుకున్నట్టు అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ ఏమైందంటే సమ్మన్ హూస్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. సార్ ఏమైతే నరేట్ చేశారో సేమ్ అదే స్టోరీ జరిగింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా నేను అది నా కళ్ళారా చూశాను. నా కళ్ళారా చూస్తే అది వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతున్నారో నేను నా కళ్ళారా చూశాను. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, సార్ స్టోరీ చెప్తుంటే నేను ఏమో అనుకున్నాను కానీ ఇంతగానం ఏడుస్తున్నారు, ఒక పిల్లలు చేసే బాధ తట్టుకోలేరేమో అనేసి మళ్ళీ రీచ్ అవ్వడం జరిగింది సార్కి. సార్ నేను ఈ మూవీ చేస్తాను అని చెప్పేసి సైన్ చేశాము. నిజం చెప్పాలంటే నేను హాఫ్ ఆఫ్ ది ఫిలిం సార్ని రిక్వెస్ట్ చేసుకుంటూనే చేశాను మూవీ. యా